మంచి ప్యారెట్ గ్రీన్ అండి. ఇవైతే 2 పీసెస్ ఉన్నాయి. ఫస్ట్ చూపించిన స్కిన్ కలర్ కూడా 2 ఉన్నాయండి. వీడియోలో ఇంట్రోలో చూపించాను ఏవేవి 2 ఉన్నాయి అనేది. భలే ప్లెజెంట్గా ఉంది కలర్, అసలు చాలా చాలా బాగుంది. నిన్న ఈరోజు కూడా ఈ షేడ్లో వేరే డిజైన్లోవి 2399లోవి 2 శారీస్ సేల్ చేశామండి. అంటే కంటికి ప్రశాంతంగా కనిపించే రంగులు ఎంత ఇష్టపడతారు అనేది మనకు అదే ఎగ్జాంపుల్. చాలా బాగుందండి. బ్రైట్ ఎల్లో కలర్ అండి. బంతి పువ్వు ఎల్లో, చామంతి పువ్వు ఎల్లో కన్నా కూడా ఇంకా బ్రైట్గా ఉంది. డిజైన్ అంతా సేమ్ ఉంటుందండి. సిల్వర్ జరీ బనారస్ స్టైల్ బోర్డర్ మాత్రం బోత్ సైడ్ అలాగే ఉంది. పళ్ళు, రన్నింగ్ బ్లౌజ్, ఎవ్రీథింగ్ సేమ్ అండి. బోర్డర్ కూడా చక్కగా 2 వైపులా నీట్గా చాలా బాగుంది. అంటే అన్నీ ఒకటే మోడల్ కదా, నీకోసం ఎంతసేపు కూర్చుంటారు టీవీల ముందు, ఫోన్ల ముందు, నువ్వు గబగబా చూపించేసాయి అంటుంది. క్రీమ్ కలర్ అండి. ఇవి 2 ఉన్నాయా? ఒకటే అమ్మ. బేబీ పింక్, బీట్రూట్ పింక్, స్కిన్ కలర్ 2 ఉన్నాయి. ఓకే ఓకే. అండ్ గ్రీన్ కూడా అనుకుంటా. ఇది ఒకటే ఉందండి. హాఫ్ వైట్ అండి. చాలా బాగుంది ఇది కూడా. ఇది ఎలా అంటే లెమన్ ఎల్లోలో చాలా 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 లైట్ వెయిట్, లైట్ కలర్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ప్యాటర్న్ అంతా సేమ్ అండి. సూపర్గా ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది. స్కిన్ కలర్ అండి. ఎంత ప్లెజెంట్గా ఉందో కదా. కలర్ కాంబినేషన్ అయితే సేమ్ ఉంటుందండి. అంటే డిజైన్లో వచ్చిన ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అది సిల్వర్ జరీ ఫ్లవర్ కానీ అట్లా అన్నీ కూడా సేమ్ ఉంటాయండి. బనారస్ బోర్డరు, ఇదిగోండి పళ్ళు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీకి పైన కింద 2 వైపులా కూడా ఒకే విధంగా బోర్డర్ ఉంటుందండి. ఇదిగోండి కనకాంబరం కలర్ అండి. శారీ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది, కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. మంచి కనకాంబరం షేడ్, చాలా చాలా బాగుంది కలర్ కూడా. ఇది పళ్ళు వచ్చేసి బ్లాక్ కలర్ అండి. బ్లాక్ పైన రెడ్, ఎల్లో, గ్రే కాంబినేషన్లో స్క్రీన్ ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ఉంటుంది. ఇదిగోండి యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ఉంటుంది. ఇది రివర్స్లో ఉంది, మీకు అందుకే ప్రింట్ అలా కనిపిస్తుంది. ఒరిజినల్ సైడ్ ఇది. శారీ అంతా గ్రే కలర్ పైన ఇలా క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ బంచెస్ వస్తాయండి. నాకైతే ఈ ప్యాటర్న్ బాగా నచ్చింది, డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ జెరీ బోర్డర్ కూడా ఉండటం వల్ల ఒక రిచ్ లుక్ యాడ్ అవుతుంది కదా, చిన్న చిన్న అకేషన్స్ కూడా కట్టుకోవచ్చు. టొమాటో పింక్ కలర్ పళ్ళు అండి. ఇలాగే శారీ అంతా కూడా బ్లాక్ కలర్తో వస్తుంది. కాంబినేషన్ ఇక్కడ వచ్చేసి టొమాటో పింక్ వచ్చింది. బ్లాక్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ గ్రే కాంబినేషన్లో. ఇదేమో బ్లౌజ్. ఇదిగోండి శారీ అంతానేమో ఇలా ఉంటుంది. ఇవి నాకు తయారీదారు దగ్గర నుంచి ఫొటోస్ రాగానే ఇంకా ఫినిషింగ్ అయ్యే వరకు కూడా నేను ఆగలేదండి. వెంటనే తెప్పించాను మోడల్ నచ్చి. అందుకే చీరలు కూడా అస్సలు గంజి లేకుండా చాలా మెత్తగా ఉన్నాయి. మీరు ఫాల్ కుట్టిన తర్వాత కొంచెం రోలింగ్ చేసుకుని, లేదంటే మీరు స్టార్చ్ పెట్టుకుని కట్టుకోండి, చాలా బాగుంటాయి. చామంతి ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఇదిగోండి మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ పింక్ షేడ్ అన్నమాట. ఇక్కడ ఓవర్లాప్ అయిపోయి లైట్గా కనిపిస్తుంది. సేమ్ అదే పింక్ బ్లౌజ్ అండి. శారీ అంతా కూడా చామంతి ఎల్లో కలర్ వస్తుందండి. చాలా బాగుంది చూడండి. మంచి లైలాక్ పింక్ అండి. లావెండర్లో కొంచెం డార్క్ నుంచి అలా లైలాక్ షేడ్కి అనమాట. శారీ ప్యాటర్న్ అంతా సేమ్ అండి. ఇటు షోల్డర్ పళ్ళు వరకు, ఫ్రంట్ పార్ట్ వరకు ఫుల్గా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. బోర్డర్ అండ్ పళ్ళునేమో చికెన్ కర్రీ స్టైల్ బోర్డర్ ఉంటుందండి ఎంబ్రాయిడరీతో. శారీలో కనిపించే డిజైన్ మొత్తం వర్కేనండి. ఎక్కడ ప్రింట్ కానీ పెయింట్ కానీ కాదు, మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్కే. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ పైన చిన్న చిన్న ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఉన్నాయి. పైన వైపు వచ్చేసి బోర్డర్ కనిపించేంత వరకు ఉంటుందండి. ఇదిగోండి శారీ స్టార్టింగ్ ఒక 1 మీటర్ ప్లెయిన్ ఉంటుంది. ఆ తర్వాత అంతా ఇలా నీ లెంగ్త్ వరకు వర్క్ వస్తుందండి ఫ్రిల్స్లో. స్కిన్ కలర్ అండి. ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత ప్లెజెంట్గా ఉంది.
కలర్స్ కూడా చక్కగా లైట్ కలర్స్తో ఎంబ్రాయిడరీ కదండి, చాలా బాగుంది. ప్యాటర్న్ అంతా సేమ్ అండి, ముందే చెప్పినట్టుగా. పళ్ళు అండ్ బోర్డర్స్ వచ్చేసి చికెన్ కర్రీ స్టైల్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఈ మధ్యలో అంతానేమో ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ. ఫ్రంట్ పార్ట్ వరకు ఫుల్ లెంగ్త్లో ఉంటుంది. కుచ్చెళ్ళలో వచ్చేటప్పటికి మోకాళ్ళ వరకు ఉంటుందండి. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ పైన ఇలా చిన్న చిన్న బుటాలు, ఎంబ్రాయిడరీ బుటాలు ఉంటాయి సెల్ఫ్ కలర్లో. చాలా ప్లెజెంట్గా ఉంది. హాఫ్ వైట్ అండి, కోరా కలర్లో కొంచెం బ్రైట్ షేడ్ అనమాట. ఇక పింక్ అండ్ ఆరెంజ్ పడితే ఈ కలర్ మీద ఇక మామూలుగా ఉంటుందా అండి, అంత అందంగా ఉంది చీర. అలాగే చికెన్ కర్రీ స్టైల్ ఎంబ్రాయిడరీ పళ్ళులో బోర్డర్లో పైన వైపు కనిపించేంత వరకు బోర్డర్ గాను వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ పైన సెల్ఫ్ కలర్ చిన్న చిన్న ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్. జనరల్గా మనం ఈ కలర్స్ వస్తే బాగుండు కదా అని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అలా ఉండటం వల్లే, సెల్ఫ్ కలర్ ఉండడం వల్లే చాలా క్లాసీ లుక్ ఉందండి. చీరకి కూడా అలాగే అందం తెస్తుంది, చాలా బాగుంది. ఫ్రిల్స్లో వచ్చేసి ఈ ఎంబ్రాయిడరీ నీ లెంత్ వరకు ఉంటుందండి. మన ఫ్రంట్ అంతా కూడా ఇది మొత్తం వస్తుందండి. ఇదంతా వర్కే, ఎక్కడా ప్రింట్ ఏమీ లేదు, పెయింట్ కానీ. చాలా బాగుంటుంది. నెక్స్ట్ కలర్ చూసేద్దాం.